హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ ప్రసాద్ పౌజరా. వెల్కమ్ పౌజరా. మనం ఇప్పుడు నెల్లూరు రైల్వే స్టేషన్లో ఉన్నామండి. ఇది నెల్లూరు రైల్వే స్టేషన్. ఇప్పుడు ఉదయం 5:30 అవుతుందండి. మన ట్రైన్ ఇప్పుడే వస్తూ ఉంది. మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదండి. నెల్లూరు నుంచి శ్రీరంగం వెళ్తున్నామండి. ఇప్పుడే మనం శ్రీరంగం వచ్చాము. శ్రీరంగం రైల్వే స్టేషన్ ఇది మీకు చూపిస్తున్నాను. వీడియో పూర్తి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్. శ్రీరంగం రైల్వే స్టేషన్ ఫుల్ రెనోవేషన్లో ఉందండి. బయటంతా రెనోవేషన్ చేస్తున్నారు. అందువల్ల మీకు రైల్వే స్టేషన్ పూర్తిగా చూపించలేకపోయాను. మనం ఇక్కడి నుంచి యాత్రి నివాస్కి వచ్చామండి. ఆటోకి 100 రూపీస్ తీసుకున్నారండి యాత్రి నివాస్కి. యాత్రి నివాస్లో రూమ్స్ కోసం వెళ్ళాము, కానీ ఇక్కడ మనకు రూమ్ ఇవ్వలేదు. సింగిల్ పర్సన్ రూమ్ ఇవ్వరంట. మనం దేవస్థానం దగ్గరకు వచ్చామండి. దేవస్థానం పక్కనే రూమ్ తీసుకున్నాము. ఈ రూమ్ ఒక రోజుకి 1000 రూపీస్ పడుతుంది. ఇప్పుడే మనం దేవస్థానం దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. దేవస్థానం యొక్క గాలిగోపురం చూపిస్తాం చూడండి. ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయం అండి. శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి దేవస్థానము. వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ ట్రైన్ ఎక్కాలి, ఎక్కడికి దిగాలి, రూమ్ ఎక్కడ తీసుకోవాలి, అవన్నీ డీటెయిల్స్ మీకు తెలియపరుస్తాను. ఈ దేవస్థానం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచినాపల్లి దగ్గర శ్రీరంగంలో ఉంటుందండి. ఈ దేవస్థానం ఎంతో పురాతనమైన దేవస్థానం అండి. విష్ణుకి ప్రీతికరమైన 108 దివ్య దేశాల్లో ఒకటిగా పరిగణిస్తారండి ఈ ఆలయంను. ఈ ఆలయం ముఖద్వారముకు దాదాపు 13 సెంట్లు విస్తీర్ణంలో ఉంటుందండి. ఆలయ గోపురంలో కూడా చిన్న చిన్న ఉపాయాలయాలు ఉన్నాయండి. ఆలయాలు చూపించడానికి పర్మిషన్ లేదు, అందువల్ల దూరం నుంచి చూపించాను. గాలి గోపురం ఎత్తు 237 అడుగులు ఉండడం ఒక విశేషం అండి. ఈ గోపురములకు 11 అంతస్తులు ఉంటాయండి. తమిళ నెల మార్గశిరి మాసంలో జరిగే 21 రోజుల పాటు జరిగే ఉత్సవము దాదాపు 10 లక్షల మంది వీక్షిస్తారండి. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అండి. ఈ ఆలయం 150 ఎకరాల్లో 4116 మీటర్ల చుట్టుకొలతో ఉంటుందండి. ఈ ఆలయం కావేరీ నది ఒడ్డునే ఉంటుందండి. చూడండి, గజవాహనం వస్తుంది. స్వామివారి ఊరేగింపు ముందు గజవాహనము, అశ్వములు వెళ్తుంటాయండి. వెనక స్వామివారు వెళ్తుంటారు. ఈ ఊరేగింపు వీడియో ఆల్రెడీ ఛానల్ అప్లోడ్ చేసి ఉన్నానండి. ఎవరినో చూడకపోతే వెళ్ళి చూడండి. మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ ఊరేగింపు నిర్వహిస్తారండి దేవస్థానం వారు. ఈ దేవస్థానంకు 7 ప్రహరీ గోడలు, 7 గోపురములు ఉన్నవండి. ఈ ఊరేగింపులో పంతులు గారు అందరూ స్వామివారి జపాలు పఠిస్తూ ఊరేగింపు ముందు వెనక వెళ్తూ ఉంటారండి. అన్ని ప్రాకారాల్లో 21 బ్రహ్మాండమైన స్తంభాలు ఉంటాయండి. ఇది 2వ రోజు అండి. మనం తెల్లవారుజాము 5 గంటలకు దర్శనానికి వెళ్తున్నాము. విశ్వధూప దర్శనం అంటారండి. 100 రూపాయల టికెట్తో ఈ దర్శనం అవకాశం కల్పిస్తున్నారు దేవస్థానం వారు. ఈ టికెట్ను ఆన్లైన్లో తీసుకోవచ్చు, అలాగే దేవస్థానం దగ్గర కూడా తీసుకోవచ్చు అండి. మనం దర్శనానికి వెళ్ళిన టైంలో ఇస్తూ ఉంటారు. మనం ఇప్పుడే దేవస్థానం లోపలికి వచ్చామండి. చూడండి, 21 స్తంభాలతో 7 ప్రాకారాల్లో ఒక ప్రాకారం మీకు చూపిస్తున్నాను. ఎటు చూసిన శిల్పకళలతో అలరిల్లుతుందండి ఈ దేవస్థానము. స్తంభాలంతా శిల్పకళలు ఉన్నాయండి. మనం ఇప్పుడే దేవస్థానం యొక్క మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ అంతా భక్తులు వెయిట్ చేస్తున్నారు దేవస్థానంలో స్వామివారి దర్శనం కోసం. ఇక్కడే మనకు 100 రూపీస్ టికెట్ ఇస్తుంటారండి. ఇక్కడ ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసి అందరినీ ఆ క్యూలో ఉన్నారండి. చూడండి, క్యూ లైన్లో అందరూ కూర్చొని ఉన్నాము. నా పక్కన ఎక్కడి నుంచి వచ్చిన భక్తులు అందరూ కూర్చొని ఉన్నారు. చూడండి, స్వామివారికి పూజ చేయడానికి మంత్రులు గారు గజవాహనంపై వస్తున్నారండి. గజవాహనము, ఆవు, అశ్వము ఈ 3 వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటాయండి. తర్వాతే భక్తులకు అవకాశం కల్పిస్తారండి దేవస్థానం వారు. గజవాహనం బయటకు వచ్చి భక్తులకు ఆశీర్వాదం కూడా ఇస్తుందండి. చూడండి, ఆవు దర్శనం చేసుకొని వెళ్తుందండి. మీరందరూ చూసి తరించాలని కోరుకుంటున్నాము. ఆవు కూడా వచ్చి వెళ్ళిన తర్వాత ఏనుగు వచ్చి
అందరికీ ఆశీర్వాదం ఇచ్చినట్టు ఇచ్చి తర్వాత బయటికి వెళ్తుందండి. చూడండి, గజవాహనము అందరికి ఆశీర్వాదం ఇస్తుంది. పెద్ద పెద్ద విష్ణు నామాలతో ఉన్నదండి ఈ గజవాహనము. చూడడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉందండి. ఇప్పుడు సుమారు 6 గంటలు అవుతుందండి. మనకి ఇప్పుడు దేవస్థానం వారు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత మనకి దర్శన అవకాశం కల్పిస్తారండి. వీటి తర్వాత అశ్వం వచ్చి దర్శనం చేస్తుందండి. కానీ ఆ వీడియో మనం చిత్రీకరించలేకపోయాము. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్తున్నామండి. చూడండి, మనకి ఎదురుగా కనపడుతున్న బంగారు వాకిల్లోనే లోపలికి వెళ్తే అక్కడి నుంచి భగవంతుడు ఉంటారు. మనకు ఒక సబ్స్క్రైబర్ కనపడ్డారండి. సబ్స్క్రైబర్ను కూడా మీకు చూపించాను. దేవస్థానంలో సోమవారం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చామండి. బయటకు వచ్చిన తర్వాత ఎంత విశాలమైన దేవస్థానం అండి. ఇక్కడ అంతా శిల్పకళలతో ఉన్నదండి దేవస్థానము. వీటి చూసినా కూడా మండపాలు, స్తంభాలు, విష్ణునామాలతో విరజిల్లుతుందండి దేవస్థానము. దేవస్థానం యొక్క గోపురం అండి. పక్కనే చిన్న చిన్న ఉపాయాలయాలు, స్వామివారు, అమ్మవార్ల దేవస్థానాలు ఉన్నాయండి. కాకపోతే అవన్నీ చూపించడానికి మీకు పర్మిషన్ లేదు, అందువల్ల బయట నుంచే చూపిస్తున్నామండి. దేవస్థానం యొక్క గోపురం అండి. బంగారు తాపడంతో చేయించి ఉన్నారండి ఆలయవారు. చూడండి, ఎటు చూసిన శిల్పకళలు. దేవస్థానం పైన శిల్పకళలంతా చెక్కి ఉన్నారు. ఈ దేవస్థానంలో 7 గోపురాలు ఉంటాయండి. 7 గోపురాలకి రంగులు వేయరండి. 6 గోపురాలు మాత్రమే రంగులు వేస్తారు గాలి గోపురాలకి. ఒక 7వ గోపురం మాత్రం వెల్లాయి గోపురం అంటారండి. అది తెల్లగానే ఉంటుంది. ఒక భక్తురాలు చేసిన సేవ కోసం ఆ భక్తురాలి పేరుతోనే వెల్లాయి గోపురం అని చెప్పి ఉంటుందండి. ఇక్కడ ఈ గోపురం దర్శించుకోవడం కూడా ఎంతో ముఖ్యమైనదండి. ప్రతి దేవస్థానం దగ్గర దర్శనం అయిన వెంటనే అన్నప్రసాదాలు అమ్ముతుంటారండి. చూడండి, ఎంతో విశాలమైన దేవస్థానం అండి. ఎటు చూసినా కూడా భారీ ప్రహరీ గోడలతో, భారీ ప్రాకారాలతో ఉన్నదండి ఈ దేవస్థానము. ఇది స్వామివారి దేవస్థానం పక్కనే ఉండే చెట్టు అండి. చెట్టుకు పూజ చేసుకొని వారి కోరికలను కోరుకుంటూ ఉంటారండి వచ్చిన భక్తులు. ఇక్కడ దీపం కూడా వెలిగిస్తూ ఉంటారండి. ఇక్కడ ఒక స్తంభానికి అమ్మవారి రూపు చెక్కి ఉన్నారండి. ఇక్కడ కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇంకొకసారి లాంగ్ వ్యూలో చూపిస్తున్నానండి స్వామివారి దేవస్థానము. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ పూలు అమ్ముతున్నారండి. ఈ పూలు కూడా దేవస్థానం వారి యొక్క నామాలలాగా అలంకరించి ఉన్నారండి. పక్కనే బుక్ స్టాల్ ఉన్నది. స్వామివారి దేవస్థానం ఎదురుగా పెద్ద మండపం ఉన్నదండి. ఆ మండపం మీకు చూపిస్తాను. ఎంత విశాలమైన మండపం అండి. ఈ స్వామివారికి ఉత్సవాలు వేసేటప్పుడు కానీ, పూజలు చేసేటప్పుడు కానీ చిన్న చిన్న లోపాలు జరుగుతున్నాయండి. అవన్నీ సరిదిద్దే దానికోసంగా ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారండి దేవస్థానం వారు. స్వామివారి గోపురం అండి, ఎలా చెక్కి ఉన్నారో చూడండి. ఎంత విశాలమైన గోపురము. ఇక్కడ చాలా ఉపాయాలయాలు ఉన్నాయండి. మీకు చూపిస్తున్నది నరసింహస్వామి ఆలయము. లోపల మనం చిత్రీకరించడానికి పర్మిషన్ లేదా ద్వారా బయట నుంచి చూపిస్తున్నాను. ఈ నరసింహస్వామి ఆలయం బాగా ఎత్తులో ఉంటుందండి. ఇక్కడి నుంచి గోపురం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చాలా అందంగా ఉన్నదండి. ఎంత విశాలమైన దేవస్థానం చూడండి. ఎటు చూసినా కూడా చిన్న చిన్న ఉపాయాలయాలు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ కళ్యాణ రామస్వామి ఉన్నారండి. ఇదే నరసింహస్వామి దేవస్థానం బయట అండి. ఆ పెయింటింగ్స్ చూడండి. దేవస్థానంలో అమ్మవారి స్వామివార్ల పెయింటింగ్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ చాలా ఉపాయాలలో ఒక కళ్యాణ రామస్వామి ఉన్నారండి, సీతారామస్వామి. ఈ సీతారామస్వామి దగ్గర
భార్యాభర్తలు పూజ చేయించుకొని ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళ భార్యాభర్తల సంబంధం ఎంతో వృద్ధి చెందుతుందని చెప్పి చెప్తుంటారండి. స్వామివారి పురస్కరణ అండి. మనకి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, అందువల్ల మీకు బయట నుంచి చూపిస్తున్నాను. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. స్వామివారి పురస్కరణ లోపల నీళ్లు ఉన్నాయండి. ఇక్కడ శంకరాచార్య స్వామివారి దేవస్థానం కూడా ఉండదండి. శంకరాచార్యులు వారికి ప్రతి సంవత్సరం 2 సార్లు చందనం తాపడం పూస్తారండి. వెనక చందనం పూసిన శంకరాచార్యులు ఉంటారండి. ముందు స్వామివారి ఉత్సవ విగ్రహం ఉంటుందండి. రెండు మనం దర్శనం చేసుకోవచ్చు. చూడండి ఎంతో విశాలమైన ప్రకారం ప్రదేశాలండి. ఎటు చూసినా శిల్పకళలతో అరలుతుంది. విష్ణునామాలు చూడండి పైన పెట్టి ఉన్నారు. గరుత్పంతుడు విష్ణునామాలతో పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేసి ఇక్కడ పెట్టి ఉన్నారండి దేవస్థానం. వీటి ఎదురుగానే కళ్యాణ రామస్వామి ఉంటారండి. మనం ఇప్పుడే రామస్వామి సీతారామస్వామి ఆంజనేయులు సమేతంగా దర్శనం చేసుకొని ముందుకు వెళ్తున్నామండి. ఎంతోమంది భక్తులు ఇక్కడ వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉంటారండి. మీరు కూడా వచ్చి ఇవి తప్పకుండా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నామండి. ఈ దేవస్థానంకు వచ్చిపోవడం ఖర్చు ట్రైన్కి 1800 అండి, ఆటో ఖర్చు 400 అండి, భోజనం ఖర్చు ఒక 400 అవుతుందండి, రూమ్ 1000 రూపాయలు, దర్శనం టికెట్లు ఒక 400 రూపాయలు అండి. మొత్తం 4000 రూపాయలతో యాత్ర పూర్తి చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద మండపాలు ఉన్నాయండి. చూడండి స్వామివారి నామాలతో ఒక గోడకి చెక్కి ఉన్నారండి. చూడండి ఎంత పెద్ద విశాలమైన గోపురము. మీకు ఇందాక చెప్పాను కదండి వెల్లాయి గోపురం అని. దీన్ని వెల్లాయి గోపురం అంటారండి. ఈ గోపురానికి పెయింటింగ్స్ వేయరు, ఓన్లీ తెలుపు రంగు మాత్రమే వేస్తుంటారండి. ఒక భక్తురాలి కోరిక మేరకు ఇలా ఏర్పాటు చేసి ఉన్నారండి దేవస్థానం వారు. ఇక్కడ ఎటు చూసినా కూడా అమ్మవారి దేవస్థానం, స్వామివారి దేవస్థానం ఉన్నాయండి. కాకపోతే బోర్డులన్నీ తమిళ్లోనే ఉన్నాయండి, మనకు అర్థం కావడం లేదు. ఈ శ్రీరంగం దేవస్థానం రావడానికి తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్స్ ఉన్నాయండి, వీక్లీ ట్రైన్స్. అలాగే తమిళనాడుకు వస్తే డైలీ ట్రైన్స్ ఉన్నాయండి. అదే తమిళనాడు చెన్నై ఎగ్మూర్ నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చాలా ట్రైన్స్ ఉన్నాయండి. ఫ్లైట్లో రావాలంటే తిరుచినాపల్లిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి. అక్కడి నుంచి 10 నిమిషాల్లో ఇక్కడ దేవస్థానం చేరుకోవచ్చు అండి. చూడండి ఎట్లా చూసినా కూడా ఎంతోమంది భక్తులు వచ్చి వెళ్తూ ఉన్నారండి స్వామివారి అమ్మవారి దేవస్థానం దర్శనం కోసం. వీడియో పూర్తి వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి మీరు వీడియో పూర్తి వరకు చూడాలండి. అలాగే సబ్స్క్రైబ్ చేయాలి. చాలామంది భక్తులు 72% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారండి. 28% మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారండి. అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నామండి. అమ్మవారి దేవస్థానం ముందు పెద్ద మండపం అండి. ఈ మండపంలోనే నిన్న రాత్రి పూజలు నిర్వహించారండి దేవస్థానం వారు. ఆ వీడియో మీకు పెట్టి ఉన్నాను, ఆ వీడియో కూడా చూడండి. చూడండి ఎటు చూసిన పెద్ద పెద్ద గోపురాలతో స్వామివారి దేవస్థానం అండి. మనం ఇప్పుడే బయటకు వచ్చామండి దేవస్థానం బయటికి. మన దర్శనం పూర్తి అయిందండి. బయటకు వచ్చిన తర్వాత గజవాహనం కనపడిందండి మనకి. దీని దగ్గర మనం ఆశీర్వాదం తీసుకున్నామండి ఏనుగు దగ్గర. ఇక్కడ ప్రతి ఇంటికి కూడా విష్ణునామాలు ఏర్పాటు చేసి ఉంటారండి. ఇక్కడ విష్ణువుని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారండి ఇక్కడ ఉండే ప్రజలు. ఈ దేవస్థానంలో 7 గోపురాల మధ్యలో ఊరు ఉంటుందండి. ఒకప్పుడు ఊరంతా ఇక్కడే ఉండేదండి. ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత బయట కూడా ఊరు ఎదిగిందండి. మన దేవస్థానం సౌత్ సైడ్ నుంచే వెళ్తున్నామండి. ఇక్కడే మన రూమ్ ఉంటుంది. మీకు రూమ్ కూడా బయట నుంచి చూపిస్తాను. లోపల తీయడానికి పర్మిషన్ లేదండి, అందువల్ల బయట నుంచి చూపిస్తాను. రూమ్ పక్కనే స్వామివారి ఆలయము. ఈ ఆలయం కూడా దర్శనం చేసుకోవాలంటే మనం ఎప్పుడు వెళ్ళినా కూడా క్లోజ్ చేసి ఉందండి, అందువల్ల దర్శనం చేసుకోలేకపోయాము. చూడండి ఎటు చూసినా కూడా స్వామివారి దేవస్థానం
రూమ్స్ అండి, ఇవన్నీ ప్రైవేట్ రూమ్స్. ఎదురుగా తెలుగువారి సత్రం ఒకటి ఉందండి. అక్కడ మన తెలుగువారి అందరికీ రూమ్స్ ఇస్తూ ఉంటారండి. తెలుగువారికి భోజనం కూడా పెడుతుంటారు. దేవస్థానంలో కూడా భోజనం ఉంటుందండి. కానీ మనకు అక్కడ ఒక్కరవైన దానివల్ల రూమ్ ఇవ్వలేదండి. అందువల్ల తమిళ వాళ్ళ ప్రైవేట్ రూమ్ తీసుకున్నామండి. ఇదే మన రూమ్ తీసుకున్న ప్లేస్ అండి. దీని పక్కన కూడా చాలా రూమ్స్ ఉన్నాయండి. రూమ్ బాగుంటుందండి. 1000 రూపీస్ ఏసీ రూము. పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వీడియో పూర్తి